చేయండి. ఈ సమయంలో సేవకులను లతమ్మ, ఆ విధంగానే ఇద్దరు గారు ముందు సీట్లోకి వచ్చండి. అమ్మ వచ్చి ఈ కార్యక్రమానికి సిద్ధపరచడానికి ఏమైతే తీసుకొచ్చారో వాటిని దగ్గర పెట్టుకొని కూర్చోండి. అబ్బాయి తరపు నుంచి ఉన్న వాళ్ళ పెద్దలు ఎవరుంటారో వారి పేర్లు ఇవ్వండి, నేను పిలుస్తాను. వాళ్ళ తరపు నుంచి సాహిత్యం ఇలాగా వివాహానికి సిద్ధపరచబడడానికి దేవుడు చూపిన కృపను బట్టి వివాహానికి ముందు సిద్ధపరుస్తున్నటువంటి కార్యక్రమము ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ లో ప్రార్థన చేసిన తర్వాత ఈ బిడ్డలకు వాటిని అందించినట్లయితే వాళ్ళు వెళ్ళి వస్త్రాలైనా ఇంకేదైనా మార్చుకొని వాళ్ళు వస్తారు. వచ్చి వారు ముందుకు వచ్చి స్టేజ్ పైన వారు కూడా కూర్చోవాలి. వారిద్దరు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆనందయ్య గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు వారు చదువుతారు. ఒకసారి చూసుకోండి అయ్యా. ఆ విధంగానే ఆదికాండము 2వ 24వ వచనం వరకు జీవన్ గారు చదువుతారు. వారు కూడా ఒకసారి చూసుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతటి
మరొక పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. వధువరుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఎదుగును అలంకరించిన దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. మనవి చేయుచున్నాము.
భూలోకమంతుల పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం. యేసు ప్రభువా వందనాలు. ప్రభువా యొక్క ఎంగేజ్మెంట్ దీవించి ఈ వస్త్రాలను దీవించినంత మీ కృపాటి సన్నిధానములు తెచ్చు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంది. ఏ స్థిరాన్ని బట్టి వేడుకుంటున్నాం. Everybody, బ్రో అది ఒకసారి and up background. 1 second, ready. Okay, everybody, look here, please. Done, thank you. రైట్ ఓకే నా బ్రాడ్ లుక్ హియర్ బ్రాడ్ లుక్ హియర్ Okay, 1 second, one more. కొంచెం నవ్వుతూ ఆంటీ గారు ఒకసారి ఇక్కడ అంకల్ ఆంటీ Okay, ready. అమ్మ పెట్టే సైడ్ వెళ్ళు పట్టుకోండి బాబు Natural. అబ్బాయి పట్టుకోండి ఓకే మీరు వదిలే Here, please. ఓకే రైట్ Done, thank you. అయ్యా వెళ్ళి కూర్చోండి అందుబాటులో కూర్చోండి దగ్గర ముందు కూర్చోండి
ప్రభునామాన్ని స్తుతించుదాం. శ్వేత వచ్చేంత వరకు ఒక చరణము, ఒక పల్లవి. Little bit smile, bro. Little bit smile. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పొడిచివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైందురు. ఈ వాక్య భాగము మన ముందు ఉంచబడినటువంటి యవన బిడ్డలు శ్వేత, అశోక్ జీవితాల్లో ఫలించును గాక. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు
అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వాళ్ళిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకునవలను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ఇక్కడ చేరిన వారందరికీ ఫలింపజేయునుగాక. థ్యాంక్ యూ అండి. మరి చక్కటి వాక్య భాగాన్ని చదివినటువంటి సంఘ పెద్దలకు వందనాలు. అలాగే మరి చదవబడిన లేఖనాన్ని బట్టి ఈ నిశ్శబ్ద కార్యక్రమాన్ని బట్టి మరి చాలా సంతోషం అండి. బాబు, మీరు వచ్చిన వాళ్ళందరూ దయచేసి చక్కగా కూర్చోండి. ఇక్కడ దేవుని సన్నిధిని, సేవకులను, కార్యక్రమం వారు మంచి సేవ గోదావరికల్లో చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి వారికి. దేవునికి స్తోత్రం. చేతులు తెచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కొట్టేది, సేవకులకు కొట్టాలి, దేవునికి కొట్టాలి. Praise the Lord. Hallelujah. మరి వారు మంచి సేవ చేస్తూ ఉన్నారు. గోదావరికని ప్రాంతంలో 2 స్థలాలలో వారు చక్కటి ఆరాధనలు నడిపించడం. నేను మొన్నటి దినం వెళ్ళినప్పుడు వారు నాతో కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు నేను ఈ యవన కాలంలో మరి ఒక చక్కని అద్భుతమైన పాత్రగా దేవుడు ఆ స్థలంలో వారిని వాడుకుంటున్నాడని నేను విని ప్రభుని ఎంతో మహిమ. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంను ప్రేమించిన ఇచ్చిన దైవజనులకి, అలాగే కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా యేసు క్రీస్తు నామమున వందనం చెల్లిస్తూ ఉన్నాం. సమయము మరి ఎక్కువ తీసుకొనక, మనకు సమయము ఎక్కువ లేనందువలన సమయానుకూలముగా కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే మన మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉండొచ్చు, షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, కనుక దూర ప్రయాణం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు జరిగించి ముగింపు చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఒక 5 నిమిషాలు సమయాన్ని దయచేసి జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో కేటాయించవలసిందిగా మనవి చేస్తున్నాం. మొదటిగా అశోక్ వారి యొక్క కుటుంబము గురించి మాట్లాడి, ఆ తర్వాత శ్వేత గారి గురించి, వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడదాం. మంతన మార్క్, అలాగే యేసుమణి వారి యొక్క కుమారుడైన 3వ కుమారుడుగా పిలువబడుతున్న అశోక్ మా తమ్ముడు. అతని యొక్క వివాహ నిమిత్తమై వ్యక్తిగతముగా, కుటుంబంగా, సంఘంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా అద్భుతంగా ఈ దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే యాదగిరి గారు వారి కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబంలో అల్లారుబుద్ధిగా పెరిగిన శ్వేతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ కుటుంబాలు దేవుని యొక్క సన్నిధానంలో ఒకటి కాబోతున్న సందర్భానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ, దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు, ఆమెన్ చర్చి స్థాపకులు, వారి యొక్క చర్చ్లో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యంలో ఎదుగుతున్న వారుగా ఉండగా ఈరోజు కొరకు వారు కూడా ఈ బిడ్డల్ని దేవుని సన్నిధిలో సిద్ధపరిచి ఇలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి దేవుడు కృపనిచ్చి మన మధ్యలో వారిని నిలబెట్టాడు. వారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మరొకసారి వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వచ్చిన దైవజనులందరిని బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క యవన బిడ్డలు వాక్య భాగంలో జీవన్ గారు, అలాగే ఆనంద్ గారు చదివిన ప్రకారముగా వాక్య భాగం ద్వారా ప్రతి కుటుంబము, ప్రతి సంఘము, సమాజము, ఈవెన్ యొక్క సృష్టి కూడా కట్టబడిందన్న సత్యాన్ని మనము దేని వాక్యం ద్వారా చదవడం ద్వారా విన్నాం. అలాగే దేని వాక్యం ద్వారా
పంచుకోబోతున్న జాన్ పాస్టర్ గారి ద్వారా కూడా మనము కొద్ది మాటలు విందాం. మరొకసారి ఈ ఇరు కుటుంబాలు అనగా మంతెన మార కుటుంబము అలాగే యాదగిరి వారి కుటుంబాన్ని దేవుడు జతపరుస్తున్నందుకు దేవుడికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ హల్లెలూయా దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి హల్లెలూయా. పాస్టర్ గారు ఆకలి అయితే ఉంది, మీరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పిస్తున్నారు అని అనుకోకండి. ఇంకొక కొద్ది సమయంలో ఇక కార్యక్రమాన్ని ముగిస్తాం. మరి ఆహ్వానించిన దైవజనులు అబ్రహం పాస్టర్ గారిని బట్టి ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కుడి వచ్చిన దైవజనులు పెద్దలు వాళ్ళందరిని బట్టి ప్రభు పేట వందనాలు. ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు అశోక్ గారిని బట్టి, శ్వేత గారిని బట్టి ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రీటింగ్స్ తెలిసేయమన్నారు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థలో ప్రథమ ఘట్టం ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా ఒకరికొకరు సమ్మతి తెలుపుకుంటూ వివాహము కొరకు సిద్ధపడి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతున్నటువంటి ఈ యవ్వన బిడ్డలను బట్టి కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాను. ప్రభుపేట శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలుసు. మరి ఎందుకు వీరికి రీటింగ్స్ తెలియచేయాలంటే మంచిది కాదు ఒంటరిగా ఉండడం కనుక, కుటుంబం వ్యవస్థలోనికి మీరు అడుగు పెడుతున్నారు కనుక వీరికి శుభాలు తెలియజేయాలి కదా. ప్రైజ్ ది లార్డ్. కంగ్రాచులేషన్స్. గ్రీటింగ్స్ అంటే మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభు ఏర్పాటులో ఒకరికొకరు ప్రార్థన పూర్వకంగా దైవజనుల ప్రార్థన ద్వారా ఎంతో మంది మరి దైవజనులు అబ్రహాం అయ్య గారు చెప్తా ఉంటారు, అయ్యా మరి సహోదరి గురించి సాక్ష్యం చెప్తే నేను ప్రభుని మహిమపరిచాను, అయ్యా ప్రార్థన చేయండి కదా. ప్రార్థన ద్వారా మీరు సిద్ధపడ్డారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చదువుదాం దయచేసి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిలిచి ఉందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో ఎలాగ నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. దేవుడితో ఉంటే ఫలిస్తాం. వైవాహిక జీవితమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకా ఏదైనా. మరి ప్రియ యవ్వన బిడ్డలు దేవునితో ఉండి వారు వివాహ వ్యవస్థలో అడుగు పెట్టాలని, దేవుడితో నడవాలని, దేవుడిలో జీవించాలని, సంఘ సహవాసంలో ప్రార్థనలో ఎదగాలని ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుళ్ళు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. మీరు గమనిస్తే లోకంలో ఒక సామెత ఉంది, సాగరానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని అంటే ఈదలేమంట. నాకు వివాహమై 2011 నాకు వివాహం అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా వివాహం కొరకు, నా మ్యారేజ్ కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాను. మా పాస్టర్ గారు మధ్యలో నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. దేవునిలో ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమేన్. దేవునిలో ఉంటే వీరి డిసిషన్ ఎలా ఉండాలంటే దేవునితో ఉండాలి. అనుకోవచ్చు కదా, నేను బాగా సంపాదిస్తున్నా కదా,
నాకు డబ్బు బాగుంది కదా, నా పెద్ద ఉద్యోగం కదా, నాకు పెద్ద ఇల్లు ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు లేకపోతే మన బ్రతుకు చెప్పండి జీరో. చెప్పండి జీరో అని చెప్పండి, జీరో అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిశ్చితార్థం ద్వారా, ఈ ఎంగేజ్మెంట్ ద్వారా వీరు ఒకరికొకరు ప్రభు సన్నిధిలో వీరు సమ్మతి తెలుపుతున్నారు. వీరి జీవితంలో దేవుడు వీరితో ఉండేటట్టుగా ఉండాలి. మన కుటుంబంలో కూడా దేవుడు మనతో ఉండేటట్టుగా మనం ఉండాలి. ప్రభు లేని జీవితం శూన్యం. ఆమేన్. ప్రభు ఉన్న కుటుంబం ధన్యత కదా. బైబిల్లో జకరియా ఎలిజబెత్ గారి గురించి మనకు తెలుసు. వారు దేవుని మాట ప్రకారంగా ఉన్నారు, దేవుని వాక్య ప్రకారంగా నడిచారు. అందుకే ఆ కుటుంబము దీవించబడిన కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. వారి ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించి గొప్ప బాప్తిజం ఇచ్చి యోహాను గారిని లోకానికి పంపాడు. ఏ కుటుంబం అయితే దేవుళ్ళు నిలిచుంటుందో ఆ కుటుంబం బహుగా ఫలిస్తుంది. నేను కోరుకుంటున్న యవన బిడ్డల్ని, అశోక్ గారిని, శ్వేత గారిని నేను కోరుకుంటున్నాను. దేవుని మాట యందు నిలిచి ఉండాలి, ప్రార్థన యందు నిలిచి ఉండాలి, సంఘ సహవాసం ముందు నిలిచి ఉండాలి. దేవునితో నడుస్తే, దేవునిలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. దేవుడు లేకపోతే మన బ్రతుకు చెప్పాలి ఎన్ని కోట్లున్నా. బైబిల్లో ఒక మాట ఉంటే తెలుసా, ఒక మనుష్యుడు లోకం అంతా సంపాదించిందట కదా. ఆ ప్రాణంతో చెప్తున్న, ప్రాణమా తిను తాగు సుఖించు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రే దేవుడు ప్రాణం అడిగితే ఏమిస్తావు? నీ ప్రాణానికి బ్రతుకు ఏమిస్తాను? ఏమిచ్చినా కదా. దేవుడు ఉంటే మన బ్రతుకు ధన్యమవుతుంది. ప్రతి కుటుంబంలో ప్రభు ఉండాలి, ప్రతి కుటుంబంలో ప్రభుతో మనం ఉండాలి, ప్రభు మనతో ఉంటాడు. టర్న్ టు మీ, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వితౌట్ గాడ్ వి కాంట్ డూ ఎనీథింగ్. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ యవన కుటుంబం, యవన బిడ్డలు ఈ కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెడతా ఉన్నారు, అడుగు పెట్టబోతా ఉన్నారు. నేనేం కోరుకుంటున్నాను తెలుసా? సేవకునిగా గ్రీటింగ్స్ ఏం తెలియాలి అనుకుంటున్నా తెలుసా? దేవుని మాటలో నిలిచి ఉండండి, సంఘంలో నిలిచి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండండి. మీరు దీవించబడతారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, మీరు బహుగా ఫలిస్తారు. చెప్పండి, బహుగా చెప్తామా? బహుగా. ఈ మాట ప్రకారంగా నిలిచి ఉంటే ప్రతి కుటుంబం దీవించబడుతుంది, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కనుక మనం కూడా దేవునిలో నిలిచి ఉందాం. మనం దేవునిలో ఉండగానే ఎక్కడుంటో తెలుసా? పాస్టర్ గారు, అయ్యగారు అడుగుతారు, అయ్యా ఎందుకు చర్చికి రాలేదు అంటే, అయ్యగారు నాకు ఆఫీస్ ఎంత టెన్షన్ తెలుసా, ఎంత బిజీ తెలుసా. ఎక్కడ నిలిచినారు వీళ్ళు? దేవుడు ఏమన్నాడు తెలుసా? వాక్యంలో యోబు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 128వ కీర్తనలో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గల వారి చేతి పని దేవుడు దీవిస్తాడు. యోబు గొప్పవాడు కావడానికి కారణం ఏంది? యోబు చేతి పని దేవుడు దీవించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా అటు ఇటు పరిగెడతాం, దేవుని సన్నిధి లేకుండా పరిగెడతాం. మా మంచి యేసయ్యా నీకు వందనాలు అయ్యా. నీ వాక్యము చేత మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభువా. అయ్యా నీతో ఉంటే మేము బహుగా ఫలిస్తాం తండ్రి. ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ప్రభువా, అయ్యా అశోక్ గారిని, అయ్యా శ్వేత బిడ్డ శ్వేతని, యవన బిడ్డలు ప్రభువా నీలో ఫలించాలని సేవకులముగా మేము దీవెన పలుకుతున్నాం, ఆశీర్వాదములు విడుదల చేస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు ఎంత బిజీగా ఉన్నా తండ్రి, వారు నీతో అంటుకట్టబడి బహుగా ఫలించుదురుగాక. అయ్యా నీకు వందనాలు. కూడి ఉన్న బిడ్డలందరూ అయ్యా ప్రతి కుటుంబ వ్యవస్థనైనా అయ్యా ప్రతి కుటుంబము నీతో నడిచి నీ కృపలో, నీ దీవెనలో, అయ్యా నీ వాక్యములో నీ బిడ్డలు వర్ధిల్లునట్లుగా నీ కృప వెంబడి నీ కృప నుంచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Yes,
ఇంకా అసలు విషయాలు పెళ్లిలో చెప్తా. ఇప్పుడు మాత్రం ఈ 2 విషయాలే చెప్తూ ఉన్నా. దయచేసి మా అశోక్ గారు జీవిత కాలం అంతా యేసయ్య ప్రేమ ఆమె మీద చూపించునుగాక. మా శ్వేతమ్మ గారు ఆయనను ఎప్పుడు ఓవర్టేక్ చేయకుండా మంచి వినయంతో, మంచి మర్యాదతో, మంచి తగ్గింపుతో, మంచి గుణమతితో, మంచి నమ్మకంగా, చక్కటి గౌరవపూర్వకంగా ఇసాకు ఇంటికి రిబెకను తీసుకురాగానే ఏమొచ్చింది ఎరికేనా? ఆ ఇంటిలో ఉన్నటువంటి దుఃఖమంతా పోయింది. తల్లి స్థానాన్ని రిబెక పూడ్చినదిగా మనకు అక్కడ కనబడుతుంది. ప్రియులరా, నాకు కూడా చాలా బాధ ఉన్నది. మొన్నటి దినము మా అయ్యగారు మాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను నాకు కాబోయేటువంటి పెళ్లి భార్యగా నేను చేసుకోబోతున్నానని అశోక్ గారు, నేను అశోక్ గారిని ప్రేమించి నా పెళ్లి భర్తగా గుర్తుగా ఈ ఎంగేజ్మెంట్ లో ఈ రింగ్ పెట్టబోతున్నానని శ్వేతమ్మ ఈ రింగులు తెచ్చేయండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు. నరుడు ఒంటరిగా ఉండడము ఇష్టము లేక, ఓ రబషందల రియబ మఖదు రబషందల జరిగించువాడము నీవు, వారిని దీవెనకరంగా నిలబెట్టువాడము నీవు, నీకు మహిమకరంగా నిలబెట్టువాడము నీవు. ఈ కుటుంబ వ్యవస్థ నీది, ఈ వివాహ వ్యవస్థ నీది. ఇదిగో నాయనా, ఈ యవన బిడ్డలిద్దరు కూడా అభిషక్తుల మధ్యలో, సేవకుల మధ్యలో, సంఘము మధ్యలో వివాహానికి వారు ముందు జరిగేటువంటి ఒక అద్భుతమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సిద్ధపడి వచ్చారు. ఇప్పటి వరకని నీకు మహిమకరంగా మీరు జరిగించుకున్నారు. ఇదిగో ఈ బంగారము రింగులు తీసుకొచ్చారు. సేవకుడిగా ప్రార్థిస్తున్నానయ్యా, ఆశీర్వదించండి. ఇద్దరు ఒకరు ఒకరు ఇవి ప్రమాణపూర్వకంగా ధరించుకొని చూడగా ఆ ప్రమాణములు ఇదిగో నాయన నువ్వు వచ్చేంత వరకు బిడలు గుర్తుండి నీకు మహిమకరంగా కొనసాగించే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గారిని మీ తమ్ముని ఇలా ఏకైక కుమార్తె అయిన యాదగిరి గారి కుమార్తె మేరీలమ్మ కుమార్తె చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? వీడియో తీయండి అయ్యా. ఇష్టమేనా? ఫార్మాలిటీ ప్రకారంగా అడుగుతున్నా మా సేవకుడిగా, ఇష్టమేనా అమ్మా? ప్రైజ్ చాలా సంతోషం అయ్యా. ఏ పేరు? ఇంటి పేరు మంతన మార్కయ్య గారు, సువర్ణమ్మ కదా, యేసుమనమ్మ గారి కీర్తిశేషులు యేసుమనమ్మ గారి కనిష్ట పుత్రుడు, చిన్న కుమారుడైనటువంటి అశోక్ గారిని మీ అల్లుడుగా చేసుకోవడానికి, ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మీకు ఇష్టమేనమ్మా? గట్టి చెప్పయ్యా, ఇష్టమేనా? రైట్, అటు చెప్పాలి. చాలా సంతోషం. నేను ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతానయ్యా, మా శ్వేతమ్మకి ఇష్టమేనా? అటు చూసి చెప్పాలి, ఎవరికైనా చెప్తున్నాం, ఒకటి చెప్పాలి. ఓకే, అశోక్ గారు జాయ్ గారు అంటే ఇష్టం. ఇప్పుడు చూడమ్మ ఎట్లా చెప్తుందో. ఇప్పుడు అశోక్ గారు జాయ్ గారు అంటే ఇష్టమేనమ్మా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఫోటోలు తీశారయ్యా, చేయబట్టుకో. నేను కనబడి అయ్యా, కొంచెం పైకి లేకయ్యా. నేను చెప్పినట్టు చెప్పాలరా నాన్న. శ్వేత అనే నేను, అశోక్ అనేటువంటి నిన్ను నా ఇష్టపూర్వకముగా
నిత్యము నీకు నేను దేవుడిచ్చినటువంటి బహుమానంగా నా జీవిత కాలము ఉంటానని దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. దానికి గుర్తుగా ఈ రింగును ధరిస్తూ ఉన్నాను. ఆయన చూసుకుంటే చెప్పిన ఓకే. చప్పట్లు కొట్టండి, మీరందరూ కొట్టండి, చప్పట్లు అందరూ కొట్టండి. మంచి కార్యం, చిన్న పదవి. ఒక్కటి తీసుకోండి అయ్యా, ఒక్కటి తీసుకోండి, తర్వాత ఇంకొకటి తీసుకోండి. ఓకే రైట్. అశోక్ అనేటువంటి నేను ఆమెను చూసుకుంటాను. చూడండి, అశోక్ అనేటువంటి నేను మైక్ పెట్టలేదయ్యా, సౌండ్ పెట్టు బాబు. అశోక్ అనేటువంటి నేను దేవుని ప్రేమను బట్టి చివరి వరకు నిన్ను నేను ప్రేమిస్తానని భూమి ఆకాశముల మధ్య, సేవకుల మధ్య, సంఘము మధ్య ప్రమాణము చేయుచు నా ప్రేమకు గుర్తుగా ఈ రింగును నీకు ధరింపజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా కొట్టే చప్పట్లు, గట్టిగా కొట్టండి అమ్మా. ఓకే, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సంతోష శుభకరమైన ప్రైజ్ ది లార్డ్. వన్ టూ త్రీ. మా శ్వేతమ్మ ఛాన్స్ ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చక్కగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదామండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెల్లి పట్టుకున్నా మోదరించండి. ముందుకు రండి అమ్మ, రాష్ట్రమ్మ కూడా ముందుకు రండి. లలితమ్మ, అమ్మ చెల్లి ఇందిరమ్మ. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, భూమి ఆకాశములు కలిగించిన కనుడైన మా దేవా నీకు స్తోత్రం. ఈ సమయంలో యవన బిడ్డలని దైవజనులుగా మీరు మాకిచ్చినటువంటి ఇదిగో అభిషేకాన్ని బట్టి, అధికారమును బట్టి, ఇదిగో నాయనా మీరు అనేకులను కట్టండి అని చెప్పావు. కాబట్టి ఈ బిడ్డలు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఇదిగో నాయనా యేసుమనమ్మ గారు, మార్కయ్య గారి యొక్క కుమారుణ్ణి, రామరూపుల యాదగిరి గారి మేరీలమ్మ యొక్క కుమార్తెను ఇదిగో నీ సముఖములో అయా భార్యాభర్తలుగా ఉండడానికి వివాహానికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ లో మేము ఐక్యపరిచాం. ప్రార్థన చేస్తున్నాం. వీరిని దీవించండి, వీరిని ఆశీర్వదించండి, వీరిని బలపరచండి, నీ రాజ్య నివాసులుగా చేయండి, నీ చిత్తం నెరవేర్చువారుగా చేయండి, నీతో అంటు కట్టబడినట్లుగా చేయండి, మీరు వారితో ఉండండి. ఓ రబషందల రియబ మఖదుల రబస్కియా. తండ్రి నీకు స్తోత్రం. ఈ కుటుంబం మధ్యలోనికి ఏ విధమైనటువంటి చీకటి ప్రవేశించకున్నట్లు యేసు నామమున బట్టి మేము ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డల్ని బలపరిచి చేసుకున్న ప్రమాణాలు, మార్చుకున్న రింగులు, మార్చుకున్నటువంటి వస్త్రాలను బట్టి, విన్న వాక్యములను బట్టి, అయా చేసుకున్న ప్రమాణాలను బట్టి నీ రాకడ ప్రాంతం వరకు సంఘములను మీకును కుటుంబాలకును నమ్మకముగా యవన బిడ్డలు ఉండనట్లుగా మీరు ఆశీర్వదించి
మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ బిడ్డల మీ దయగలిగిన సలకు అప్పగిస్తున్నా. నీ చల్లటి హస్తం వీరిపైన వచ్చి నీ సాక్ష్యంలో పెట్టమని బిడ్డలిద్దరు మీ చేతులకు అప్పగిస్తున్నా. అయ్యా, ఇది నా మీ కార్యం జరగడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆత్మీయ తండ్రిగా సంఘము కూడుకొని ప్రార్థించినప్పుడు ఈరోజు ఇంత చక్కటి కార్యం మీరు జరిగించారు. అశోక్ గారింట్లో ఎన్నో ఆటంకాలు, సమస్య, దుఃఖం అయినప్పటికీ నాయన మీరు మంచి దేవుడవయ్యా, కృప చూపించి చక్కటి కార్యం చేశావు. ఇంకా వివాహం కొరకు కూడా సిద్ధపడుతున్నాయి. ఆ కార్యం కూడా నీకు మహిమకరంగా జరిగించమని ఈ బిడ్డలిద్దరు మీ దయగలిగిన చేతులు పట్టుకోలేదు, ఈ దయగలిగిన స్థలాలకు అప్పగిస్తున్నాను. కృప చూపించి ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం, నిత్య సమాధానము, సంతోషము, సకల ఆశీర్వాదములు ఇదిగో ఈ దినము నూతనంగా వధువరులుగా సిద్ధపరచడానికి జరిగిన ఎంగేజ్మెంట్ లో ఉన్న బిడ్డలిద్దరికి, వారి కుటుంబాలకు, సంఘములకు, పరిశుద్ధులందరికీ, ఈ స్థలములకు వచ్చిన బిడ్డలందరికీ యేసు రాకడ వరకు సదా తోడుగా ఉండి తన నీతి గల మార్గంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, ప్రభేసు నామమే చేయము, ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం. అపవాది క్రియలంత కోటి నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయం 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 కలుగును గాక. ఆమేన్. పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను. నీదివేనా తరతరములకుండును. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దేవా మా కుటుంబమును
పిల్లలను నీ దీవెన తరతరములకుండును. స్వరము వీణే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదాము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును. పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక.
కాపురం ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిన్నుల కలయిక మీ జీవితం ఆ ప్రభుని నీడలో ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము మీ జీవితం ఆ ప్రభువుని నీడలో ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము ప్రేమానురాగాలతో సాకాలి మీ కాపురం అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం నడవాలి మీ జీవితం ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల కలయిక ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల కలయిక ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము సుఖ సంతోషాలతో సాగించుము పయనము సుఖ సంతోషాలతో సాగించుము పయనము ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నభవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నభవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు.
కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలనే అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది దేవుని సంకల్పంలో నభవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు Santosham,
కలిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం ఏక మనసుతోనే చక్కనైన జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమా ప్రియ దంపతులారా విరిసిన హృదయాలకు కలిసిన బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను ఆశకే